Yeah, very good morning. Good morning, sir. Yeah, good morning. And so, what was our last discussion, friends? Yes, what was our last discussion? This is AWS, and so we created a disk inside AWS. Disk means what? Volume. Okay, volume. So, after creating a volume, yes, we attach this volume to the server. This is my server. So, I attach this disk to this one server. This is also called as a volume or disk. Okay. You can also call as a data volume. You can say data volume. Yes, yes. So, okay, data volumes. Good. So we just attach data volumes. Okay, good. Afterwards, suppose if you want to talk with this data volume, yes, if you want to talk with the data volume, you must create a point, access point, access point, access point. You can also call as a mount point, mount point. Yes, yes. Mount point. With the help of this mount point, we can able to access this disk easily. Mount point means what? It's like a folder. That's it. It's like a folder. Mount point means it's like a folder. Okay, folder. Yes, yes. So mount point means it's like a folder. So attaching this folder, attaching this folder to the disk is called mounting. So mounting is a process to attach the disk, attach the folder to the disk is called mounting. అంతే దీన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక ఫోల్డర్ తయారు చేస్తాం, ఆ ఫోల్డర్ నా డిస్క్ అటాచ్ చేస్తాం అంతే. సపోజ్ లెట్స్ ఏ డేటా వాల్యూమ్ ఉంది. సో ఈ డేటా వాల్యూమ్ లో నాకేం కావాలి, సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ లెట్స్ ఏ రెండు పార్టీషన్స్ నేను చేస్తాను. ఫస్ట్ పార్టీషన్, సెకండ్ పార్టీషన్. సో let's say this is 8 GB hard disk. Okay, 8 GB. So 4 GB for one partition and 4 GB for remaining partition. Yes, first and second. Okay. So after partitioning, yes, after partitioning, if I want to use this partition, మనం ఈ పార్టిషన్ యూజ్ చేయాలి అంటే అసలు మనకి ఇది యాక్చువల్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో మనం మాట్లాడలేం, హార్డ్వేర్ కాంపోనెంట్ లో ఉన్న డేటాను మనం చూడలేం. హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో మనం మాట్లాడలేం, హార్డ్వేర్ కాంపోనెంట్స్ లో ఉన్న డేటాను కూడా మనం చూడలేం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో డేటా మనం చూడాలన్నా, ఇలాంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్న డేటాని మనం మోడిఫై చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే మనం ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఆ ఇంటర్ఫేస్ అనేది దీనికి అటాచ్ చేస్తాం. త్రూ ఆ ఇంటర్ఫేస్ ద్వారాగా మనము డేటాని మోడిఫై చేయొచ్చు, డేటాని చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఇది ఒక డిస్క్ మీద అనుకోండి, డిస్క్. ఓకే, సపోజ్ ఈ డిస్క్ లో మీకు యాక్చువల్ గా డేటా ఉంది. ఎస్ ఎస్, డేటా ఉంది. బట్ డేటా ఉంది కరెక్టే, కానీ ఈ డేటాని మీరు చూడాలంటే డైరెక్ట్ గా డిస్క్ లో ఉన్న డేటా మీరు చూడలేరు రియల్ గా. అంటే మనకి లైనెక్స్ లో ఈ డేటాని చూడటానికి ఒక పాయింట్ క్రియేషన్ చేస్తాం లైనెక్స్ లో. విండోస్ లో ఆల్రెడీ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మీకు అర్థం కాదు అది. బట్ ఇక్కడ మాత్రం ఒక పాయింట్ తయారు చేస్తాం. మరి ఆ పాయింట్ ఎస్ ఎలా ఉంటుంది అంటే అది ఒక ఫోల్డర్ మాత్రమే. ఎస్ ఎస్. సో ఇప్పుడు మనం ఈ డిస్క్ తోటి మాట్లాడాలంటే ఆ, ఈ ఫోల్డర్ తోనే కమ్యూనికేట్ అయితే చాలు. ఇక డిస్క్ తో మాట్లాడుతున్నట్లే. అయితే ఈ ఫోల్డర్ కి ఈ డిస్క్ కి మనం అటాచ్ చేయాలి. సపోజ్ డిస్క్ నేమ్ ఏముంటుంది, సింపుల్ గా చెప్పాలంటే XVD ఏ, XVDB డాష్ 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 చాలా ఉంటాయి డిస్క్ నేమ్లు. XVDC అట్లా, XVD అట్లా సింపుల్ గా చెప్పాలంటే. సో మనం ఏం చేస్తాం, ఒక డిస్క్ XVDB ఉంది నా దగ్గర అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఈ బి అనే డిస్క్ ని ఎస్ పూర్తి స్థాయిలో నేను పార్టిషన్ గా చేసుకుంటాను.
ఫస్ట్ పార్టిషన్ చేసుకుంటాం. ఓకే, పార్టిషన్ నెంబర్ 1. ఓకే, నెంబర్ 1కి సింపుల్గా 4 GB ఇచ్చాను అనుకోండి. ఇది 4 GB పార్టిషన్. నెంబర్ 2 కూడా 4 GB పార్టిషన్ ఇచ్చాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనము ఈ పార్టిషన్ లో ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, ఈ పార్టిషన్ లో డేటాని చూడాలన్నా, ఈ పార్టిషన్ లో ఉన్న డేటాని మోడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సాధ్యం కాదు. ఎందుకు? ఇది హార్డ్వేర్ కాంపోనెంట్. హార్డ్వేర్ కాంపోనెంట్ మీ చేతిలో పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు చూడండి. మీ చేతిలో పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు ఎన్నిసార్లు అయినా చూడండి, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా మీరు చూడలేరు. వై? అది హార్డ్వేర్ కాంపోనెంట్ కాబట్టి చూడలేరు. దాంట్లో ఉన్న డేటాని యూ కెనాట్ రీడ్ ఇట్, యూ కెనాట్ సీ ఇట్. ఎస్, ఇన్ ద సేమ్ ఫ్యాషన్ సర్వర్ లో ఉన్న డిస్క్, ఆ డిస్క్ ఉన్న పార్టిషన్ కూడా మీరేం చూడలేరు, చదవలేరు. కాబట్టి అప్పుడు వాడేం చెప్పాడు మెకానిజం, బాబు సర్వర్ లో ఉన్న డేటా, డిస్క్ లో ఉన్న డేటా మీరు చూడలేరు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ఒక ఫోల్డర్ ని తయారు చేసుకోండి. ఓకే, ఆ ఫోల్డర్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్ కి ఇదిగో ఈ పార్టిషన్ కి అటాచ్ చేసేసేయండి. ఓకే, అప్పుడు అటాచ్ అయ్యింది. అప్పుడు పార్టిషన్ కి ఫోల్డర్ అటాచ్ అయ్యింది. ఏదైనా సరే ఆపరేషన్స్ మీరు చేయాలనుకుంటే ఈ పార్టిషన్ మీద ఈ ఫోల్డర్ ద్వారా వచ్చేసేయండి మీరు. ఎందుకంటే మీకు MKDIR అని కొడితే ఫోల్డర్ కనిపిస్తుంది, CD కొట్టి ఫోల్డర్ అని కొడితే ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చు. అంటే దాని అర్థం ఏంది? ఫోల్డర్ లోపలికి వెళ్ళి కొన్ని ఫైల్స్ తయారు చేస్తారు, కొంత డేటాని కూడా మీరు ఇన్సర్ట్ చేస్తారు. మరి మీరు ఫైల్స్ తయారు చేసినా, మరికొన్ని ఫోల్డర్స్ తయారు చేసినా, ఏది చేసినా ఈ ఫోల్డర్లో అవి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ స్టోర్ అవుతా ఉంటాయి. స్టోర్ అయినవి మీరు చూడాలంటే ఈ ఫోల్డర్ ద్వారా మాత్రమే మీరు చూడొచ్చు అని చెప్పారు. ఈ ఫోల్డర్ ద్వారా అంటే ఈ ఫోల్డర్ పేరే మనం మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ అంటాం. ఆ ఫోల్డర్ పేరు మౌంట్ పాయింట్ అంటాం. ఆ ఫోల్డర్ ని డిస్క్ అటాచ్ చేసే ప్రాసెస్ విధానాన్ని మౌంటింగ్ అంటాం. మౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ టు అటాచ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్. అంతే, దిస్ ఇస్ కాల్డ్ మౌంటింగ్. అట్లా అనమాట మనం సింపుల్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మౌంటింగ్ అంటే అర్థమైందా ఇప్పుడైనా? ఎస్ ఎస్, అర్థమైందా మౌంటింగ్ అంటే? Yes, sir. Yes. Yes. Volume number 1. This is the first partition, 4 GB. Yes, yes. So this is second partition. Let's say 4 GB. Yes, yes. Okay, good. So volume name ఏంటి ఇక్కడ మనకి? వాల్యూమ్ నేమ్ XVDB అనుకోండి. వాల్యూమ్ నేమ్ XVDB, జెన్ వర్చువల్ డిస్క్ బి దాని పేరు. మనకు C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ ఎట్లా ఉందో అట్లా అనుకోండి. ఓకే, గుడ్. సో ఈ డిస్క్ ని నేను పార్టిషన్ చేయాలా? పార్టిషన్ చేయాలంటే ఎఫ్ డిస్క్ రాసి ఏదైతే ఉందో XVDB రాస్తే చాలు. అప్పుడు మనం అది వెంటనే పార్టిషన్ చేయవా అని అడిగింది. ఎప్పుడైతే మనం ఇలా ఇచ్చావో పార్టిషన్ చేయమంటావా అని అడిగింది. ఎస్ ఎస్ చేయండి అని. మనం ఏం చేస్తాం సింపుల్ గా, నాకు ఇదిగో MBR పార్టిషన్ ఉంది, ఇదిగో GPT పార్టిషన్ ఉంది, రెండు పార్టిషన్ మోడల్స్ ఉన్నాయి. బట్ రెండు మోడల్స్ లో మనం ఏ మోడల్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవాలి. MBR పార్టిషన్ ఒకలాగా, GPT పార్టిషన్ ఒకలాగా. MBR పార్టిషన్ అనేది మనకి 16 పార్టిషన్స్ ఇస్తుంది, అంతే సింపుల్ గా. అదే GPT అనేది మనకి 128 పార్టిషన్స్ ఇస్తుంది. 128 పార్టిషన్స్ ఇస్తుంది. అంటే మనం MBR మెథడ్ లో పార్టిషన్ చేయొచ్చు, GPT మెథడ్ లో పార్టిషన్ చేయొచ్చు. MBR మెథడ్ నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే డాస్ మెథడ్ అంటాం. DOS. అంటే MBR is equal to DOS మెథడ్ అట్లా కూడా మనం పిలుస్తాం. బట్ GPT MBR మీన్స్ మాస్టర్ బూట్ రికార్డ్. సో GPT మీన్స్ గైడెడ్ పార్టిషన్ టేబుల్. సరే సరే, ఇక్కడ 128 పార్టిషన్. సో మనం ఎప్పుడైనా సరే ఎఫ్ డిస్క్ రాసి XVDF రాసిన వెంటనే మనకి బాబు నీకు ఏ పార్టిషన్ కావాలని అడిగితే నేను GPTకి వెళ్తాను. GPTకి వెళ్ళాలంటే G ప్రెస్ చేయాలి. GPT partition. Okay, after deciding the partition, just create a new partition. అంటే ఈ డిస్క్ XVDF బి ఉంది కదా, ఇది 8 GB డిస్క్ కదా, ఒక పార్టిషన్ తయారు చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే N మీన్స్ వాట్? క్రియేటింగ్ ఎ న్యూ పార్టిషన్. క్రియేటింగ్ ఎ న్యూ పార్టిషన్. ఓకే,
సో క్రియేటింగ్ ఏ న్యూ పార్టిషన్ అన్నప్పుడు అది అడిగిద్ది మనల్ని, బాబు డిస్క్ పార్టిషన్ నెంబర్ ఎంత ఇవ్వమంటావు, 1 ఇవ్వమంటావా, 2 ఇవ్వమంటావా, 3 ఇవ్వమంటావా అని అడిగిద్ది. మనం 1 అని ఇస్తాం సింపుల్ గా. ఎప్పుడైతే 1 అని ఇచ్చామో కరెక్టే, 1 అని ఇచ్చావో కరెక్టే, మరి దీనికి డిస్క్ కి ఎంత సైజు, ఎంత స్పేస్ అలొకేట్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు నేనేంటంటే +1G అని ఇస్తా, 1G అని ఇస్తాను. అప్పుడు ఈ డిస్క్ కి ఏదైతే పార్టిషన్ ఉందో ఆ పార్టిషన్ కి 1G అలొకేట్ అయింది. సో 1G అలొకేట్ అయితే ప్రెస్ ఎంటర్ బటన్. ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ ఏం చేస్తాను నేను, సింపుల్ గా ఇదిగోండి ఏదైతే మోడిఫికేషన్ చేసామో, ఏదైతే ఇవన్నీ చేసామో దాన్ని మొత్తం సేవ్ చేయమని చెప్పాలి కాబట్టి అప్పుడు నేను W మీన్స్ వాట్, సేవ్ అండ్ క్విట్ అంతే. W మీన్స్ వాట్, వాట్ ఎవర్ ద చేంజెస్ వీ హ్యావ్ మేడ్, వీ హ్యావ్ డన్, ఎవ్రీథింగ్ విల్ బి సేవ్డ్. సో ఇఫ్ యూ ప్రెస్ W కమాండ్, సేవ్ అనమాట. సో N అంటే న్యూ పార్టిషన్, క్రియేషన్ న్యూ పార్టిషన్కి వెళ్ళిద్ది. +1G అంటే 1 GB తయారైంది. +1G అని ఇవ్వాలా, ఇవ్వాలా. 1G అని ఇస్తే 1 GB. ఓకే, G అని ఇస్తే గైడెడ్ పార్టిషన్, N అని ఇస్తే న్యూ పార్టిషన్, సో W అని ఇస్తే సేవ్ చేంజెస్. ఎస్, ఇవి అసలు యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిన కమాండ్స్ ఇంతే సింపుల్ గా ఒక పార్టిషన్ చేసేటప్పుడు. సో ఈ విధంగా మనకి పార్టిషన్ అయింది. ఆ పార్టిషన్ అయిన తర్వాత ఇక్కడ నేను చూసారా, ఆ పార్టిషన్ నెంబర్ 1 అని ఇచ్చాను కదా, అప్పుడు దానికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే XVDB1 అని వచ్చింది. నేను ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి. లేదు లేదు నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకో, అప్పుడు పార్టిషన్ XVDB2 అని వచ్చింది. XVDB2 ఆర్ XVDB1 ఎట్లా మనం ఇక్కడ ఇచ్చిన నంబర్ను బట్టి. ఓకే, ఇది యాక్చువల్గా. సో ఆ విధంగా పార్టిషన్ చేస్తాం. ఆ పార్టిషన్ చేస్తే మనకు లెట్స్ నెంబర్ వచ్చింది అనుకుందాం. నెంబర్ 4 GB అంటే ఒక పార్టిషన్, ఆ పార్టిషన్ నెంబర్ అయితే XVDB1 అంతే. అంటే ఏంది, ఇది ఇక్కడ మనం తీసుకున్న డిస్క్ పేరు ఇది కాబట్టి, ఎస్ ఇది కాబట్టి XVDB1 4 GB అలొకేట్ చేసి, మళ్ళీ అగైన్ ఇంకో 4 GB ఇంకో డిస్క్ అంటే ఇంకో పార్టిషన్ అంటే XVDB2. సో పార్టిషన్ నెంబర్ 1 అండ్ పార్టిషన్ నెంబర్ 2 వచ్చేసింది రెడీగా. అయితే ఈ పార్టిషన్ నెంబర్ 1, పార్టిషన్ నెంబర్ 2 హార్డ్వేర్ డివైజెస్, వాటిని ఉపయోగించుకోవాలంటే మనం ఉపయోగించుకోలేం. సో అందుకోసం మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇదిగో వీటికి ఒక మౌంట్ పాయింట్ తయారు చేస్తాను. సో త్రూ ఆ మౌంట్ పాయింట్ ద్వారాగా మాత్రమే నేను ఆ పార్టిషన్ తో మాట్లాడగలను, ఆ డిస్క్ తో నేను మాట్లాడగలను, అదర్వైజ్ ఐ కెనాట్ టాక్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ప్రాజెక్ట్ 1 అని రాసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేదు లేదు నాకు XVDB1లో పేమెంట్స్ అనే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనుకోండి అంతే. దీంట్లో XVDB2లో మనకి డిపాజిట్స్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనుకోండి సింపుల్ గా, అంటే సింపుల్ మీకు అర్థం కావడం కోసం అంతే. డిపాజిట్స్ అనేది ఒక ఫోల్డర్, ఈ పేమెంట్స్ అనేది ఒక ఫోల్డర్, అంటే 2 ఫోల్డర్స్. అంటే 2 ఫోల్డర్స్ సపరేట్ గా తయారు చేసి MKDIR అని రాసి పేమెంట్స్ అని తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ డిస్క్ కి అటాచ్ చేయాలి. అర్థమైంది అంటే ఎట్లాగా మనం MKDIR ఓకే పేమెంట్స్ అనే ఫోల్డర్ తయారు చేయాలి ఫస్ట్. ఓకే, పేమెంట్స్ అనే ఫోల్డర్ తయారు చేసిన తర్వాత అప్పుడు మౌంట్కి వెళ్ళాలి. అంటే మౌంట్ రాసి ఇక్కడ ఏవైతే ఉందో XVDB1 రాసి పేమెంట్స్ ఉంది కదా, పేమెంట్స్ ఎస్. సో మౌంట్ రాసి మళ్ళీ నెక్స్ట్ XVDB2 రాసి ఇక్కడ డిపాజిట్స్ ఉంది కదా, డిపాజిట్స్ అట్లా. సో ఇప్పుడు ఇది మౌంట్ అన్నమాట. ఇది మౌంట్ చేయటం అంటే దీన్నే మనం మౌంటింగ్ అంటాం. సో ఇక్కడ టెర్మినాలజీలో పేమెంట్స్ అనేది, డిపాజిట్స్ అనేది మనం ఏమని పిలుస్తాం, వీటిని ఫోల్డర్స్ అంటాం. కానీ వాడి భాషలో ఇదే ఫోల్డర్ ని మౌంట్ పాయింట్ అంటారు. మౌంట్ పాయింట్ ఆర్ యాక్సెస్ పాయింట్. దాని అర్థం ఏంటంటే ఈ పేమెంట్స్ అనే ఫోల్డర్ ద్వారాగా మాత్రమే ఐ కెన్ టాక్ టు దిస్ పార్టిషన్ ఓన్లీ. లేకపోతే ఈ పార్టిషన్ తో నేను మాట్లాడాను, ఇఫ్ దిస్ ఇస్ అ పార్టిషన్, దిస్ ఇస్ అ హార్డ్వేర్, ఓకే ఐ కెనాట్ టాక్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ తో మాట్లాడటానికి ఒక ఫోల్డర్ కావాలి నాకు అంతే. ఆ ఫోల్డర్ ని నేనే తయారు చేసుకుంటాను నా లైనెక్స్ మిషన్స్ లో ఫోల్డర్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్ ని ఆ డిస్క్ కి అటాచ్ చేస్తా. ఇప్పుడు నేను ఫోల్డర్ తో మాట్లాడుకోవడం ఈజీ కదా,
మనం సిడి కొట్టేసి పేమెంట్స్ అని కొడితే డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతాం. సిడి కొట్టి డిపాజిట్స్ కొడితే డైరెక్ట్గా దాంట్లోకి వెళ్తాం. అలాగా వెళ్ళటం వల్ల ఏం జరిగింది, పూర్తి స్థాయిలో మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఏదైనా అంటే మనం ఏ ఆపరేషన్స్ ఈ పేమెంట్స్ అనే ఫోల్డర్లో చేస్తే అదే ఆపరేషన్స్ కన్సర్న్డ్ పార్టిషన్లో స్టోర్ అవుతాయి. యాక్చువల్గా మనం ఏ ఆపరేషన్ చేసినా పేమెంట్స్ అనే ఫోల్డర్లో ఏ ఆపరేషన్ చేసినా అక్కడికి వెళ్తుంది. లేదు లేదు మనం డిస్క్ లో కొంత డేటా ఉంది, ఆ డేటాని మనం డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. ఎందుకు, ఆల్రెడీ పేమెంట్ అనే ఫోల్డర్ ఆ డిస్క్ కి అటాచ్ అయింది కాబట్టి డిస్క్ లో ఉన్న డేటా మొత్తం త్రూ ఈ పేమెంట్ అనే ఫోల్డర్ ద్వారా మాత్రమే చూడగలం, వేరే దానిలో సెట్ కాదనమాట ఈజీగా. ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఏమైనా కాన్సెప్ట్ మౌంటింగ్ అంటే? ఎస్, అర్థమవుతుందా? Yes, yes, KK. Yeah. క్లియర్? ఆర్ వి క్లియర్ నా? Clear. Yes. ఎస్ ఎస్, గుడ్. సో దిస్ ఇస్ వాట్ మౌంటింగ్. సో మీరు ఎవరైనా సరే ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈస్ మెన్ బై మౌంటింగ్ అంటే మీరు సింపుల్ గా మౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ టు అటాచ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద డిస్క్. ఈ డిస్క్ లోకి మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే త్రూ ఈ ఫోల్డర్ ద్వారానే మనం చేయాలి యాజ్ ఎ యూజర్ గా. సో that means what, we can able to access the data from the disk, we can able to modify the data into disk, we can able to delete the data into disk. అంటే ఏది చేయాలన్నా సరే త్రూ ఈ ఫోల్డర్ ద్వారా వెళ్ళాలి. ఈ ఫోల్డర్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. ఆ ఫోల్డర్ పేరు మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దే సజెస్ట్ యూ ద ఫోల్డర్ నేమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ గైడ్ యూ. ఓకే, సో మీరు ఒకసారి లోపలికి వెళ్ళినా వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. ఇలాగ మౌంట్ పాయింట్ మీకు ఈ పేరుతో క్రియేషన్ చేయాలి, ఇదిగో పార్టిషన్ ఉంది, లేదు పార్టిషన్ లేదంటే మీరు పార్టిషన్ చేయండి, డిస్క్ అటాచ్ చేయండి, పార్టిషన్ చేయండి, ఆ తర్వాత మౌంట్ పాయింట్ క్రియేషన్ చేయండి అంటారు వాళ్ళు. టాస్క్ ఇదే. ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఎస్ ఐ నీడ్ 16 GB డిస్క్ అంటాడు. ఓకే, తయారు చేయండి డిస్క్ ని ఎక్కడ, ఏడబ్ల్యూఎస్ లో. ఓకే, ప్లీజ్ అటాచ్ దిస్ డిస్క్ టు దిస్ సర్వర్ అంటాడు. అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత ఫార్మ్ అదే పార్టిషన్ చేయండి. ఎస్ ఎస్ పార్టిషన్. పార్టిషన్ చేసిన తర్వాత మౌంట్ పాయింట్ చేయండి, మౌంట్ పాయింట్ క్రియేషన్ చేయండి. ఎస్ అయిపోయింది. ఓకే, ఇంతవరకు ఓకే. అయితే ఇక్కడ రిస్క్ ఏంటంటే ఇక్కడ సరే అంతా బాగానే ఉంది, మౌంట్ పాయింట్ తయారు చేసాం, మౌంట్ పాయింట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏదైతే మనకి డిస్క్లు ఇచ్చాడో ఆ డిస్క్లు మనం ఏం వాడుతున్నాం, జెన్ జెన్ వర్చువల్ డిస్క్లు వాడుతున్నాం. జెన్ జెన్ డిస్క్లు వాడుతున్నాం, జెన్ వర్చువల్ డిస్క్లు వాడుతున్నాం. అయితే ఎవడైతే జెన్ వర్చువల్ డిస్క్లు తయారు చేశాడో వాడు ఇది అనుకో డిస్క్, ఎస్ తయారు చేశాడు బానే ఉంది. ఆ తయారు చేసిన తరువాత నేను ఈ డిస్క్ ని లైనెక్స్ లో ఉపయోగించుకోవాలి. ఓకే, లైనెక్స్ లో ఉపయోగించుకోవాలి. ఐ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ డిస్క్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి డిస్క్ ఉంది, ఇది ఈ డిస్క్ నేను విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించుకోవాలి. ఎస్ ఎస్, ఎక్కడైనా సరే ఇదే డిస్క్ నీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో ఉపయోగించుకుంటా అంటే విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించుకోవచ్చు, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించు. ఏది డిస్క్ ని ఉపయోగించుకోవాలి. ఐ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ డిస్క్. అయితే వాడేం చెప్పాడంటే డిస్క్ తయారు చేసినోడే, బాబు నేను డిస్క్ తయారు చేసి నీకు ఇచ్చాను, కానీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ డిస్క్, మీరు దీనిని ఉపయోగించుకోవాలనుకుంటే మీది ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది, ఫైల్ సిస్టమ్స్ ఫాలో అవుతుంది అది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఫైల్ సిస్టమ్స్ ఫాలో అయింది, ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. అంటే దిస్ ఇస్ డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్, లైనెక్సా విండోసా. అయితే మీరేం చేయాలా, డిస్క్ నా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఫైల్ సిస్టమ్ తోటి ఇది ఫార్మాట్ చేయాలి, డిస్క్ ను ఫార్మాట్ చేసుకొని ఉపయోగించుకోండి అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఫార్మాట్ చేయకుండా ఉపయోగించలేము. దట్ మీన్స్ వాట్ అంటే మీరు చెప్పాలి, ఏ లైనెక్స్ ప్లీజ్ యూజ్ దిస్ డిస్క్ లైక్ దిస్, ప్లీజ్ స్టోర్ దిస్ డేటా లైక్ దిస్, ప్లీజ్ కస్టమర్ ఇలాగ ఇస్తున్నాడు ఆపరేషన్స్, ఓకే మాడిఫై దిస్ డేటా అని ఇస్తున్నాడు, అదే మాడిఫై చేయి. ఇదిగో ఇన్సర్ట్ చేయమని ఇస్తున్నాడు, ఇన్సర్ట్ చేయి. అంటే ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఉందో
ఆ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది కాబట్టి అదే ఫైల్ సిస్టమ్ మీరు డిస్క్ అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి. అంటే ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయడం అంటే దాన్నే మనం ఏమంటాం అంటే డిస్క్ ఫార్మాట్ అంటాం. ఇక్కడ డిస్క్ ఫార్మాట్, దట్ మీన్స్ వాట్, ఇదే ఫైల్ సిస్టమ్ తోటి ఈ డిస్క్ ని ఫార్మాట్ చేయాలి. సో దట్ లైనెక్స్ కి అర్థమవుతుంది, లేకపోతే లైనెక్స్ భాష తెలియదు. ఓఆర్యు అనేది ఎందుకు, డిస్క్ ఎక్కడి నుంచో మనం పర్చేజ్ చేసాం, ఈ డిస్క్ ని మనం లైనెక్స్ లో ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. బట్ లైనెక్స్ లో ఉపయోగించాలంటే లైనెక్స్ అనేది డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. ఆ ఫైల్ సిస్టమ్ తోటి ఈ డిస్క్ ని ఫార్మాట్ చేయాలి. సో దట్ లైనెక్స్ విల్ రికగ్నైజ్ యువర్ డిస్క్, అదర్వైజ్ ఈ డిస్క్ ని రికగ్నైజ్ చేయదు. ఏ ఓఆర్యు అనేది ఎందుకు, ఇది బయట నుంచి కొన్న డిస్క్, ఇది మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, బట్ లైనెక్స్ మిషన్ లోకి అటాచ్ చేసాం. బట్ లైనెక్స్ మిషన్స్ లోకి అటాచ్ చేసినప్పుడు లైనెక్స్ రికగ్నైజ్ చేయదు ఓఆర్యు అనేది. కాబట్టి అప్పుడు లైనెక్స్ ఫైల్ సిస్టమ్ కొన్ని ఫాలో అవుతా ఉంటుంది. ఆ ఫైల్ సిస్టాన్ని ఈ డిస్క్ కి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఆ ఫైల్ సిస్టాన్ని డిస్క్ అటాచ్ చేయడాన్ని, ఆ ప్రాసెస్ ని మనం ఫార్మేట్ అంటాం. అక్కడ ఫార్మెటింగ్ అంటాం, ఫార్మెటింగ్ ఆర్ ఫార్మెట్, డిస్క్ ఫార్మెట్ విత్ దిస్ ఫైల్ సిస్టమ్ అంటాం దాన్ని. అప్పుడు ఏం జరిగింది, టోటల్ గా ఏదైతే ఉందో ఫ్రెష్ అయిపోద్ది డిస్క్. ఈ ఫైల్ సిస్టమ్ తోటి మనం అటాచ్ చేసినప్పుడు ఫ్రెష్ అయిపోయి అప్పుడు మనం ఉపయోగించుకోవడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత మాత్రమే నువ్వు మౌంట్ చేయాలన్నా, ఆ తర్వాత మాత్రమే నువ్వు డేటా స్టోర్ చేయాలన్నా పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఎలాగా, ఏంటి మాకు అర్థం కాలేదు అంటే ఏం లేదు, సింపుల్ గా నేను మీకు చూపిస్తా. లైనెక్స్ అనేది ఎస్ డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఫాలో అయింది. ఫైల్ సిస్టమ్స్, ఎస్ ఫైల్ సిస్టమ్స్ ఫాలో అయింది అనమాట. ఫైల్ సిస్టమ్, సో లైనెక్స్ అనేది ఏ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది అని అంటే చూడండి. సో ఈఎక్స్టీ, EXT2, EXT3, EXT4 అట్లాంటి ఫైల్ సిస్టమ్. ఆ తర్వాత XFS, XFS, ఇవన్నీ ఫైల్ సిస్టమ్. EXT1, EXT3 ఇవన్నీ ఫైల్ సిస్టమ్స్ పేర్లు అనమాట. సో ఈ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది ఎవరు, లైనెక్స్. మరి విండోస్ ఏ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది అంటే విండోస్ కొన్ని రకాల ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. సో FAT32, NTFS ఈ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. FAT32, NTFS ఈ ఫైల్ సిస్టమ్ ఫాలో అయింది. సో ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్క్ తయారు చేసేది ఒక వ్యక్తి. సో డిస్క్ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ వన్ పర్సన్. వాడు తయారు చేసి ఇస్తాడు మనకు అంతే. ఆ తయారు చేసిన డిస్క్ ని మనం మన లైనెక్స్ మిషన్స్ లో ఇదే యూజ్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒక ఫైల్ సిస్టమ్ తోటి ఆ డిస్క్ కి అటాచ్ చేయాలి. ఏదో ఒక ఫైల్ సిస్టమ్ ఆ డిస్క్ కి అటాచ్ చేయాలి. డిస్క్ కి అటాచ్ చేయకపోతే ఏమైంది సార్, లైనెక్స్ విల్ నాట్ రికగ్నైజ్ యూ, ఓఆర్యు అనేది. సో ఇక్కడ కూడా విండోస్ లో కూడా అంతేనా, విండోస్ లో కూడా అంతే. డిస్క్ తయారు చేసేది వేరే వాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు. వాళ్ళు తయారు చేసిన డిస్క్ ని మనం ఉపయోగించుకోవాలి ఎక్కడ, విండోస్ లో. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డిస్క్ అనేది ఇది అనుకుంటే ఆ డిస్క్ కి ఇదిగో FAT32 NTFS ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి. ఎప్పుడు, డిస్క్ ని అటాచ్ చేసేటప్పుడు. Yes, yes. అయితే ఇదే ఆప్షన్ విండోస్ లో అయితే మీకు ఎక్కడ కనపడిద్ది అంటే ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే కనపడింది. ఓఎస్ ని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు బాబు ఏ ఫైల్ సిస్టమ్ ఎలా అలొకేట్ చేయాలనుకుంటున్నావు, ఏ ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలనుకుంటున్నావు ఈ డిస్క్ కి అనేది. అప్పుడు నేనేంటంటే NTFS తయారు చేయాలనుకుంటున్నాను. NTFS ఫైల్ సిస్టమ్ ఈ డిస్క్ అటాచ్ చేయాలనుకుంటున్నాను. NTFS ఫైల్ సిస్టమ్ ఈ డిస్క్ అటాచ్ చేసే విధానాన్నే ఫార్మెట్ అంటాం, ఫార్మెటింగ్ ద డిస్క్ అంటాం. యాక్చువల్ ఆ ప్రాసెస్ ని అక్కడ ఫార్మెట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా ఫార్మెట్ చేస్తే క్లీన్ అయ్యేది కదా, అట్లా నో, అట్లా కాదు. ఇది ఎప్పుడైనా సరే నువ్వు ఒక డిస్క్ ని కంపెనీ నుంచి ఏదో మ్యానుఫ్యాక్చర్ నుంచి పర్చేజ్ చేసిన వెంటనే దానికి నువ్వు లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించుకోవాలంటే లైనెక్స్ ఫాలో అయ్యే ఫైల్ సిస్టమ్ ని నువ్వు డైరెక్ట్ గా దాంతో అటాచ్ చేయాలి. లైనెక్స్ అంటే దాన్ని అటాచ్మెంట్ అనుకో, ఫార్మెట్ అనుకో, ఏదైనా అంతే. ఒక ఫైల్ సిస్టమ్ ని ఈ డిస్క్ కి మనము అటాచ్ చేస్తాము. అటాచ్ చేసేదాన్ని ఫార్మెట్ అంటాం. అటాచ్ చేయకపోతే ఏమైంది సార్ అంటే మనకి మౌంట్ పాయింట్ జరగదు, డేటా ఇన్సర్ట్ కాదు. వి కెనాట్ ఏబుల్ టు యూజ్ దిస్ డిస్క్. మనం ఈ డిస్క్ ని ఉపయోగించుకోలేము. అందుకోసం తప్పనిసరిగా ఫైల్ సిస్టమ్
అటాచ్ చేయాలి దేనికి దీనికి. దీనివల్ల ఏం జరిగిద్ది అనేది అంటే ఓఎస్ ఇదిగో ఇది డేటా డిస్క్, ఓకే దీంట్లో ఇలాంటి ఆపరేషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అని ముందుగానే మనం చెప్తున్నాం అనమాట. వీఆర్ ఇన్ఫార్మింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లీజ్ యూజ్ దిస్ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ లైక్ దిస్, మెయింటైన్ ద డిస్క్ అట్లా అనమాట. లేకపోతే లైనెక్స్కి ఎలా మెయింటైన్ చేయడో తెలియదు. అందుకోసం మనం లైనెక్స్ ఫాలో అయ్యే లైనెక్స్ డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్స్ కొన్ని ఉంది. అది ext2, ext3, ext4, XFS. బట్ మనం XFS ని ఈ డిస్క్ కి అటాచ్ చేయాలి. సో దీన్నే మనం ఫార్మాట్ అంటాం. అయితే విండోస్ లో కూడా ఆల్రెడీ ఫార్మాట్ జరిగే ఉంటది అనమాట. మీకు చూస్తే విండోస్ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి యాక్చువల్ గా ఇదిగోండి, మనం స్టార్ట్ బటన్ ఎక్స్ప్రెస్ చేయండి. మీకు స్టార్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. అంటే విండోస్ బటన్ ప్లస్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది మీ ల్యాప్టాప్ లో, మీది విండోస్ ల్యాప్టాప్ అయితే. ఓకే, సో అక్కడ మీరు ఇక్కడ చూసారా డిస్క్ మేనేజ్మెంట్ కనపడుతుంది. డిస్క్ మేనేజ్మెంట్ దీన్ని క్లిక్ చేయండి. డిస్క్ మేనేజ్మెంట్ అని మీరు క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఇక్కడ ఇలా వస్తుంది మీకు. ఎస్ ఎస్ ఇది చూసారా, ఇక్కడ మనకు చూస్తే ఇదిగో ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఏముంది, ఫైల్ సిస్టమ్ టైప్ ఎన్టీఎఫ్ఎస్ చూసారా, ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఇదిగో ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్, అదిగో ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అంటే ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ కంప్లీట్ గా మొత్తం ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఇదిగో చూసారా, ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్ కనిపిస్తుందా, అర్థమవుతుందా? ఎన్టీఎఫ్ఎస్ అంటే ఆల్రెడీ దే క్రియేటెడ్ ద ఫైల్ సిస్టమ్. ఎస్ ఎస్ అంటే ఎప్పుడు జరిగింది ఇదంతా, ఓఎస్ ఇన్స్టాలేషన్ అప్పుడే జరిగిపోతుంది. ఎక్కడ విండోస్ లో అయితే ఇదిగో ఎన్టీఎఫ్ఎస్, ఇదిగో సి డ్రైవ్, ఇదిగో డిస్క్ పార్టిషన్ నెంబర్ 1, డిస్క్ పార్టిషన్ నెంబర్ 4, ఇదిగో డిస్క్ న్యూ వాల్యూమ్ డిస్క్ ఎన్టీఎఫ్ఎస్, న్యూ వాల్యూమ్ డిస్క్ ఎన్టీఎఫ్ఎస్. సో అదే కాకుండా ఇదిగో న్యూ వాల్యూమ్ ఎస్ ఎస్ ఎన్టీఎఫ్ఎస్, ఇదిగో ఎన్టీఎఫ్ఎస్ ఎస్ ఎస్. సో అంటే విండోస్ లో ఇది యాక్చువల్ గా, విండోస్ లో ఇది, బట్ లైనెక్స్ లో మాత్రం ఎక్స్ఎఫ్ఎస్, లైనెక్స్ లో ఎక్స్ఎఫ్ఎస్ అదన్నమాట. సో ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ కనపడుద్ది, లైనెక్స్ లో ఏం కనపడుద్ది అంటే ఎక్స్ఎఫ్ఎస్ కనపడుద్ది. నీ డిస్క్ ఎదురుగా ఎక్స్ఎఫ్ఎస్ కనపడుద్ది, ఓకే, లేదా ఈఎక్స్టీ కనపడుద్ది. ఓకే, ప్రజెంట్ అయితే మాత్రం అందరూ ఎక్స్ఎఫ్ఎస్ వాడతారు. ఇది లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ కాబట్టి, లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుంటాం. లేటెస్ట్ ఫైల్ సిస్టమ్, ఎస్, దీన్ని మనం ఉపయోగించుకుంటాం యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే సరే, ఓకే ఎస్ ఇది వాస్తవంగా. సో ఈ స్టెప్స్ లో మనం ఏం చేయాలా అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఏంటి అసలు ఎలాగా అనేది చూడండి. మనకి ఇదిగోండి, ఇది యాక్చువల్ ఇది AWS. ఓకే, ఇది AWS. మనం ఒక వాల్యూమ్ తయారు చేయాలి. సో ఒక వాల్యూమ్ తయారు చేయాలంటే మనం ఏం చేస్తాం, సింపుల్ గా వాల్యూమ్ నెంబర్ 1 తయారు చేస్తాం. వాల్యూమ్ నెంబర్ 1 ఎంత అంటే మనకి 8 GB వాల్యూమ్ తయారు చేస్తాం. ఫస్ట్ స్టెప్ తయారు చేసిన తర్వాత అంటే క్రియేట్ ఎ వాల్యూమ్, ఎస్ ఎస్ ఫస్ట్ స్టెప్. ఓకే, రెండో స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ క్రియేటింగ్ వాల్యూమ్ అటాచ్ ఎ వాల్యూమ్. రెండో స్టెప్ అటాచ్ ఎ వాల్యూమ్ టు ద సర్వర్. ఈ సర్వర్ లోకి అటాచ్ చేయాలి, సర్వర్ 1 అనుకోండి. ఎస్, సో అప్పుడు సర్వర్ 1 ఇక్కడ AWS లోనే నడుస్తూ ఉంటుంది. సర్వర్ 1 కూడా బయటే లేదు, AWS లో నడుస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఎస్ దిస్ ఇస్ AWS ప్లేస్, ఆ ప్లేస్ లో సర్వర్ 1 నడుస్తాం. ఎస్, అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇదే డిస్క్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. అటాచ్ మీన్స్ డిస్క్ అటాచ్. ఎస్ ఎస్ ఎప్పుడైతే ఈ డిస్క్ అటాచ్ అయిందో, సో మనం అటాచ్ చేసేటప్పుడే మనకి డిస్క్ కి ఒక పేరు అడిగిద్ది. మనం పేరు ఇస్తాం, ఏమని XVDB అని పేరు ఇస్తాం, ఆర్ XVDF అని పేరు ఇస్తాం, XVDG పేరు ఇస్తాం. మన ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తాం మనం.
పేర్లు XVD అలా ఆ పేరు దీనికి సెట్ అయింది. అప్పుడు ఇదేంది డిస్క్ ఎంత XVDB డిస్క్ ఇది. సో దీని సైజ్ ఎంత అంటే 8 GB డిస్క్ ఇది. ఈ విషయం. సో రెండో స్టెప్ లో అటాచ్ దిస్ వాల్యూమ్ టు ద సర్వర్ అయిపోయింది రెండో స్టెప్. మూడో స్టెప్ లో మనం ఏం చేస్తాం, సింపుల్ గా అటాచ్ చేసిన ఈ డిస్క్ ని పార్టిషన్ చేస్తాం. సో పార్టిషన్ అంటే ఎంత, ఫస్ట్ పార్టిషన్ అండ్ సెకండ్ పార్టిషన్. ఫస్ట్ పార్టిషన్ ఎంత అంటే 4 GB, ఎస్. సెకండ్ పార్టిషన్ ఎంత అంటే 4 GB, ఎస్. సో పార్టిషన్ చేయాలంటే మనకు ఒక యూటిలిటీ ఉంది, ఒక కమాండ్ ఉంది పార్టిషన్ చేయడానికి. ఆ కమాండ్ పేరే fdisk. FDs. సో ఇప్పుడు fdisk అనే కమాండ్ ఉపయోగించి పార్టిషన్ ఎలా చేయాలంటే ఈ XVDB అనే డివైస్ పేరు రాయాలి. అంటే ఏ డిస్క్ ని నువ్వు పార్టిషన్ చేయాలనుకుంటున్నావో ఆ డిస్క్ నేమ్ ఇక్కడ రాయాలి. సో fdisk అని రాసి అప్పుడు XVDB అని రాయాలి. ఓకే, రాసింది వెంటనే అప్పుడు ఏం జరిగింది అంటే మీరేంది యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పార్టిషన్ ఇన్సైడ్ దిస్ డిస్క్ అని అర్థం అనమాట. అప్పుడు fdisk అని ఎప్పుడైతే మీరు రాసి XVDB రాశారో ప్రెస్ ఎంటర్ బటన్ చేస్తే మీకు వెంటనే ఆప్షన్ చూపించింది. ఏమని, ఒక మెను అనమాట. ఎం ఫర్ మెను, ఎం ఆప్షన్ చూపించింది. మీరు ఎం ఫర్ మెను అంటే ఎం ప్రెస్ చేస్తే మెను వచ్చేస్తుంది. సో మెను వచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో ఫస్ట్ ఆప్షన్, బాబు దీనికి నువ్వు MBR మెథడ్ ఉపయోగిస్తావా లేదా GPT మెథడ్ ఉపయోగిస్తావా చెప్పు అనేది. MBR మెథడ్ ఉపయోగించి పార్టిషన్ చేయాలనుకుంటున్నావా, GPT? సో నువ్వు MBR అయితే ఇదిగో ఓ ప్రెస్ చేయి, లేదు GPT కావాలంటే G ప్రెస్ చేయి. ఓకే అట్లా అనమాట. దీనికి ఆప్షన్ ఒకటి ఇచ్చేసాడు. నేనేం చేస్తాను, జస్ట్ వెంటనే G ప్రెస్ చేస్తాను. G ప్రెస్ చేసిన వెంటనే ఎస్, అప్పుడు మనకి పార్టిషన్ అయిపోతుంది. జి అంటే GPT మోడల్లో రెడీ అయిపోతుంది. అప్పుడు GPT మోడల్లో రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే మనకు ఒక ఆప్షన్ అడిగింది. కరెక్టే, GPT మోడల్లో నువ్వు 1 నుంచి 128 పార్టిషన్లు చేసుకోగలవు. సరే చేసుకోగలవు, బట్ ఇప్పుడు చేసే పార్టిషన్ కి ఏ నెంబర్ ఇవ్వాలి అని అడిగిద్ది. ఇప్పుడు చేసే పార్టిషన్ నెంబర్ కి నా ఇష్టం 1 అని ఇస్తా. ఎస్, ఒకటో పార్టిషన్ ఇస్తా. అప్పుడు ఒకటో పార్టిషన్ కరెక్టే, దాని సైజ్ ఎంత అని అడిగిద్ది. సైజ్ వచ్చేసి నేను ఇదిగో నాకు +4G అని ఇస్తా. 4G +4G అంటే అర్థం ఏంది, 4 GB అని అర్థం అంతే. +4G అంటే 4 GB అని అర్థం. 4 GB ఇచ్చేస్తా. 4 GB అని ఇచ్చావు కదా, ఓకే బాగానే ఉంది. మరి సేవ్ చేయమ్మా అని అడిగింది. సేవ్ అంటే ఏంది, సేవ్ W అయితే సేవ్ అంతే. సో సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఆ పార్టిషన్ తో ఉన్న డిస్క్ మనకు కనిపిస్తుంది. పార్టిషన్ తో ఉన్న డిస్క్ మనం చూడాలంటే ఎస్, మళ్ళీ మనం అదే కమాండ్ fdisk-l. అరే రెండిటికి అదేనా, రెండిటికి అదే. అంటే fdisk-l కొడితే వెంటనే నీ సర్వర్ లో ఉన్న డిస్కులు మొత్తం కనిపిస్తాయి. ఆ డిస్కులకి ఎన్ని పార్టిషన్ ఉన్నా కనిపిస్తాయి. fdisk కమాండ్ ఈస్ యూటిలిటీ టు డిస్ప్లేస్ ఆల్ ద పార్టిషన్స్ ఆల్సో. ఎస్, ఆల్ ద డిస్క్ నంబర్స్ ఆల్సో. మొత్తం డిస్క్ నెంబర్ 1 ఇది, పార్టిషన్ నెంబర్ 1, పార్టిషన్ నెంబర్ 2 ఇది, అట్లా డిస్క్లు పార్టిషన్స్ అన్ని కనిపిస్తాయి fdisk-l. సో fdisk-l కాకుండా ఇంకో కమాండ్ ఉంది మనకి, lsblk. సో మనకి యాక్చువల్ గా lsblk అనే కమాండ్ కూడా యూజ్ చేసుకుంటే వెంటనే దాంట్లో డిస్క్లు ఎన్ని ఉన్నాయి, ఆ డిస్క్లకి పార్టిషన్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పింది. lsblk కమాండ్ కూడా చెప్పింది. అట్లా పార్టిషన్ చేయొచ్చు. పార్టిషన్ చేసిన తర్వాత ఎన్ని పార్టిషన్లో చూడొచ్చు lsblk కమాండ్ ద్వారా కూడా. బట్ పార్టిషన్ చేయడానికి మాత్రం fdisk మాత్రమే. సో fdisk ఈజ్ ఎ కమాండ్, 2 విధాలుగా ఉపయోగించవచ్చు fdisk ని. fdisk అనే కమాండ్ మనం 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఎలాగా, ఫస్ట్ fdisk-l రాస్తే లిస్ట్ ఆఫ్ డిస్క్లు వస్తాయి, లిస్ట్ ఆఫ్ పార్టిషన్లు వస్తాయి. ఓకే, fdisk అనే కమాండ్ మరొకలాగా అంటే పార్టిషన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎట్లాగా, fdisk రాసి ఆ డిస్క్ నేమ్ రాయాల. అసలు DEV రాసి XVDF అని రాస్తే చాలు, డిస్క్ నేమ్ వెంటనే మనల్ని పార్టిషన్ లోకి తీసుకెళ్తుంది. బట్ fdisk-l రాస్తే ఏం జరిగిద్ది అంటే ఎన్ని పార్టిషన్లు ఉన్నాయో చెప్పిద్ది అనమాట. సో దీనికి fdisk-ఏ, దీనికి fdisk-ఏ. సో వి యూస్ దిస్ fdisk ఫర్ బోత్ పర్పసెస్. ఎస్, ఇలా మనం అర్థం చేసుకోవాలి.
అండ్ ఇంటర్వ్యూలో పరంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వగలిగితే చాలు వాళ్ళకి ఈజీగా సెట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ప్రొసీజర్. సో పార్టిషన్ చేస్తాం. ఆ తర్వాత ఫైల్ సిస్టమ్. ఎస్, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎస్ ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ ఎట్లా దీనికి అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్ ద డిస్క్, మీరు ఈ డిస్క్ ని ఉపయోగించుకోవాలంటే ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి. సో ఫైల్ సిస్టమ్ లైనెక్స్ లో ఏముందంటే XFS, ext, ext2, ext3, ext4 ఇవి ఫైల్ సిస్టమ్. అంటే డిస్క్ ని యూసేజ్ లోకి తెచ్చుకోవాలంటే, లేకపోతే అది యూసేజ్ లోకి రాదు. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన డిస్క్ ని యూసేజ్ లోకి తేవాలి అంటే మనం లైనెక్స్ లో కాబట్టి ఆ డిస్క్ ని అటాచ్ చేస్తుంది. లైనెక్స్ లోకి యూసేజ్ లో తేవాలంటే లైనెక్స్ కొన్ని ఫైల్ సిస్టమ్స్ ఫాలో అవుతాయి. ఆ ఫైల్ సిస్టమ్ ని మనం ఆ డిస్క్ కి అటాచ్ చేయాలి. సో ఆ ఫైల్ సిస్టమ్ అప్పుడు డిస్క్ అటాచ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వాడు కమాండ్ ఇచ్చాడు. ఎస్, how you make the files, how you create a file system, how you attach a file system to the disk. డిస్క్ ఏంది? డిస్క్ పేరు XVDB. సో దాంట్లో ఉన్న పార్టిషన్ ఏంది? XVDB1 SS, XVDB2 SS, XVDB3 SS. సార్ మొత్తం డిస్క్ మొత్తానికి చేయొచ్చు, చేసుకో, నో ప్రాబ్లం. XVDB మొత్తానికి SS. సో XVDB మొత్తానికి XFS అనే ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయొచ్చు, నాట్ ఏ ఇష్యూ. ఎందుకు? మరి ఉపయోగించుకుంటారు కదా మీరు ఎప్పుడైనా సరే, ఫైల్ సిస్టమ్ అనేది ఉపయోగించుకోవాలి అట్లా. కాబట్టి మనం ఖచ్చితంగా ఫైల్ సిస్టమ్ అప్లై చేయాలా, ఎందుకంటే ఉపయోగించుకోబోతున్నాం ఇప్పుడు ఈ డిస్క్ ని మనం. అంటే ఫైల్ సిస్టమ్ వల్ల నాకు ఏంటి సార్ లాభం? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలా అంటే డైరెక్ట్ గా మనం లైనెక్స్ కి చెప్తున్నాం, హే లైనెక్స్, ప్లీజ్ ప్లీజ్ యూజ్ దిస్ ఫైల్ సిస్టమ్, ఓకే అని లైనెక్స్ కి చెప్తున్నాం. అప్పుడు చెప్పినందువల్ల లైనెక్స్ ఏం చేస్తుందంటే దే విల్ రికగ్నైజ్ ద డిస్క్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక నుంచి ఆ డిస్క్ మీద పర్ఫామ్ చేసే ఏ ఆపరేషన్స్ అయినా సరే లైనెక్స్ కి తెలిసిద్ది, లేకపోతే హూ ఆర్ యూ అనేది. ఇప్పుడు లైనెక్స్ లో ఒక డిస్క్ అటాచ్ చేసాం. డిస్క్ అటాచ్ చేసిన వెంటనే లైనెక్స్ కి ఏం తెలియదు. ఆ డిస్క్ అటాచ్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం? దాంట్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తే హే హూ ఆర్ యూ అనేది. ఎవరు? లైనెక్స్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, హూ ఆర్ యూ? డిస్క్ ఉందమ్మా లోపల, ఇన్సర్ట్ చేసుకున్నా. నో 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 నో, ఐఎమ్ నాట్ అలౌవింగ్ యూ. నువ్వు చెప్పాలి నాకు. నువ్వు ఏమని చెప్పాలి? ఇదిగో ఈ ఫైల్ సిస్టమ్ ఫాలో అవ్వు అని చెప్పాలి. కాబట్టి XFS ఫైల్ సిస్టమ్ ఫాలో అయితే అప్పుడు నేను నీకు ఇన్సర్షన్ ఆప్షన్ ఇస్తా. అప్పుడు నేను ఇదిగో ఈ డిస్క్ లో ఏదైనా మోడిఫై చేయడానికి ఆప్షన్ ఇస్తా. అప్పుడు నేను డేటాని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఇస్తా. అప్పటి వరకు నీకు ఆప్షనే ఇవ్వను అంటున్నది ఎవరు? లైనెక్స్. అదనమాట. అంటే మనం డైరెక్ట్ గా లైనెక్స్ తో మాట్లాడాలన్నమాట ముందుగానే. అమ్మా లైనెక్స్, ఇదిగో డిస్క్ నేను వేరే దగ్గర పర్చేజ్ చేశాను. సో ఇదిగో ఈ ఫైల్ సిస్టమ్ తోటి ఫార్మాట్ చేశాను. ఫార్మాట్ మీన్స్ వాట్? ఈ ఫైల్ సిస్టమ్ ని దీనికి అటాచ్ చేశాను, ఈ డిస్క్ XFS అనేది. కాబట్టి ఇక నుంచి దయచేసి ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవ్వి. ఇదిగో నాకు డేటా రీడ్ కానీ, డేటా రిట్రీవల్ కానీ, డేటా మోడిఫికేషన్స్ కానీ ప్రతి ఆపరేషన్స్ కూడా సౌకర్యంగా చేసి పెట్టు అని మనం ఓఎస్ కి చెప్పటాన్నే ఆ ఫైల్ సిస్టాన్ని డిస్క్ అటాచ్ చేయటం అంటాం. దిస్ ఇస్ వాట్. దీన్ని ఇంకొక భాషలో ఎలా పిలుస్తున్నారు ఇక్కడ అంటే ఫార్మెట్ అంటాడు. ఫార్మెట్. హౌ టు హౌ టు ఫార్మెట్ ద డిస్క్ అంటాడు వాడు. హౌ టు ఫార్మెట్ ద డిస్క్ అంటే డిస్క్ లోపల ఉన్న ఐటమ్ అంతా డిలీట్ చేయమని కాదు. హౌ టు ఫార్మెట్ ద డిస్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫైల్ సిస్టాన్ని అటాచ్ చేయి మహాప్రభు అని అర్థం. ఆ ఫైల్ సిస్టమ్ ఏది? లైనెక్స్ ఫాలో అయ్యే ఫైల్ సిస్టమ్. లైనెక్స్ ఫాలో అయ్యే ఫైల్ సిస్టమ్ XFS మాత్రమే, వేరేది కాదు. EXT మాత్రమే. అట్లా విండోస్ ఫైల్ సిస్టమ్ వేరే ఫాలో అయ్యింది, అది NTFS ఫైల్ సిస్టమ్. అది లేకపోతే అక్కడ కూడా మనం డేటా స్టోర్ చేసుకోలేము. అదే ఇప్పుడు నాకు చూపించాను మీకు. సరే ఓకే, సరే సార్, ఓకే బాగానే ఉంది. బట్ హౌ యూ మేక్ దిస్, హౌ యూ డూ దాట్? ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయమంటున్నారు డిస్క్ కి. మరి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయమంటే డిస్క్ కి ఎట్లా? డైరెక్ట్ గా చేయలేము కదా. ఎస్, మరి ఏమని లైనక్స్ కమాండ్ ఇచ్చింది. ఏ కమాండ్ ఇచ్చింది? ఏం లేదు, ఆ కమాండ్ పేరే MKFS. MKFX అంటే ఏంటంటే మేక్ ఫైల్ సిస్టమ్. సో MKFS మీన్స్ వాట్? మేక్ ఫైల్ సిస్టమ్. అంటే ఎలాగా దాన్ని చేయాలి అంటే చూడండి చెప్తా.
సో హౌ టు అటాచ్ ఎ ఫైల్ సిస్టమ్, ఎక్స్విడిబి లేదా XVDF1 ఉంది కదా. ఓకే, ఇదేంది, ఇది పార్టిషన్ నేమ్ యాక్చువల్గా ఎస్ఎస్ పార్టిషన్ నేమ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ పార్టిషన్ అనేది ఉంది కరెక్టే. దీనికి ఇక్కడ XFS అనే ఫైల్ సిస్టమ్ ఉంది బాస్, ఫైల్ సిస్టమ్ ఇది తర్వాత ext ఫైల్ సిస్టమ్, తర్వాత ఏముంది ext2 ఫైల్ సిస్టమ్, ext3, ext4 ఫైల్ సిస్టమ్, ఇట్లా చాలా ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ XFS. గుడ్. సో ఈ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ని ఈ డిస్క్ కి అటాచ్ చేయాలి, అంతే. దాన్నే మనం ఫార్మాటింగ్ అంటాం ఫస్ట్. సరే, ఇది ఎలా చేయాలా అంటే MKFS ఇచ్చాడు కమాండ్, MKFS. సో MKFS స్టాండ్స్ ఫర్ మేక్ ఫైల్ సిస్టమ్. MKFS స్టాండ్స్ ఫర్ M means what? Make file system. Yes, MK make file system, అంతే సింపుల్ గా. ఓకే, సరే ఎలా చేయాలా ఈ కమాండ్ ఉపయోగించి ఫైల్ సిస్టమ్ అటాచ్మెంట్ ఎలా చేయాలా? ఏం లేదు, సింపుల్ గా MKFS రాయండి. ఓకే, రాసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ నువ్వు అటాచ్ చేయాలనుకుంటున్నావు అది రాయి. అంటే దట్ మీన్స్ వాట్? టైప్ టీ రాయాలి, టైప్ టీ. ఓకే, టీ రాసిన తర్వాత మీరు ఈ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ XFS రాసుకో. ఓకే, అంతేనా? అంతే సింపుల్. రాసిన తర్వాత XVDF1 అని రాసుకోవాలి. అయితే XVDF1 కి లొకేషన్ మనకు ఉంటుంది, DEV అనే అది కూడా మెన్షన్ చేయాలి. అప్పుడు XVDF అలాగే రాయకుండా మీరు DV XVDF1 ఫుల్ పాత్ రాయాలి. అంతే, అయిపోయింది. ఇంతేనా? ఇంతే, అయిపోయింది, సింపుల్. దిస్ ఇస్ వాట్ అటాచింగ్ ఏ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ ఫార్మాటింగ్. ఇది ఒక భాష, ఇది ఫార్మాటింగ్. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫార్మాట్ అంటే ఏంటంటే ఉన్న డిస్క్ ని ఫ్రెష్ గా ఉంటది కాబట్టి దాన్ని మనం తీసుకొని లైనక్స్ కి అర్థమయ్యే భాషలో ఇది పూర్తి స్థాయిలో జరగటానికి ఈ ఫైల్ సిస్టమ్ ని దానికి అటాచ్ చేస్తున్నాం, అంతే. డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై లైనక్స్. అర్థమైందా? ఇది ఆసమ్ ఫైల్ సిస్టమ్ అంటే. సో ఫైల్ సిస్టమ్ తయారు చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి ఇక హార్డ్ డిస్క్ ని మనం ఉపయోగించుకోవచ్చు. హార్డ్ డిస్క్ ని మనం ఉపయోగించుకోవచ్చు అంటే హార్డ్ డిస్క్ అనేది మన మొబైల్ లాంటిది కాదు. అది హార్డ్ డిస్క్ అనేది మన మొబైల్ లాంటిది కాదు. హార్డ్ డిస్క్ లో మన మొబైల్ అంటే ఏంది, ఏది పెడితే అది కనిపిస్తుంది పైకి. కానీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మనకు కనపడదు కాబట్టి హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని చూడాలంటే మళ్ళీ మనం ఒక ఫోల్డర్ తయారు చేసుకోవాలి. అది కేసు ఇక్కడ. ఆ ఫోల్డర్ మనమే తయారు చేసుకోవాలి. దానికి ఎట్లాగా MKDIR folder1 అని తయారు చేసుకోవాలి అనుకో. folder1 ఇది తయారు చేసి ఇప్పుడు ఆ ఫోల్డర్ ని ఆ డిస్క్ కి అటాచ్ చేయాలి. ఓకే, ఇదొక ప్రాసెస్. మళ్ళీ ఎస్, ఇదొక ప్రాసెస్. అక్కడ ఆ ప్రాసెస్ ఏమో మేక్ యూజ్ ఆఫ్ డిస్క్. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో మ్యానుఫ్యాక్చర్ మనకు డిస్క్ ఇచ్చిన తర్వాత దానిని దానిని ఉపయోగించుకోవడానికి MKFS అది వేరే స్టోరీ. ఇదిగో లైనక్స్ కి చెప్తున్నా నేను. లైనక్స్ ఇదిగో ఈ డిస్క్ కి ఇలాంటి రీడ్ ఆపరేషన్స్, రైట్ ఆపరేషన్, అన్ని ఆపరేషన్స్ ఉంటాయి. దయచేసి XFS ఫైల్ సిస్టమ్ ఫాలో అయ్యి ఈ ఆపరేషన్స్ అన్ని సులువుగా చేస్తా ఉండు అని చెప్పాలి. ఓకే, అర్థం చేసుకో అని చెప్పాలి. లేకపోతే డిస్క్ వారియు అనేది. బట్ ఇదేంది ఈ కేసులో అంటే ఇది ఇప్పుడు మనం స్టోరీ, అది ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పే స్టోరీ. ఇక్కడ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, మనం ఉపయోగించుకోవడానికి, మనం యూజర్ డిస్క్ ను ఉపయోగించుకోవడానికి. అక్కడేమో లైనక్స్ కి చెప్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ MKFS ద్వారాగా. ఇక్కడేమో లైనక్స్ కాదు చెప్పేది, మనం ఉపయోగించుకోవడానికి. ఓకే, ఇది డిస్క్, ఇది డిస్క్ యాక్చువల్ గా. ఈ డిస్క్ అనేది మనం ఉపయోగించుకోవాలి. డిస్క్ ని మనం ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోవాలంటే ఆ డిస్క్ ని ఓపెన్ చేసి చూసామనుకో, ఏం కనపడదు, నో డేటా. ఎలా కనపడుతుంది? ఇది హార్డ్వేర్ కాంపోనెంట్. మనమేమో మనుషులు, హ్యూమన్ బీయింగ్ కెనాట్ రీడ్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్. కాబట్టి దానికోసం ఒక ఫోల్డర్ తయారు చేసుకుంటాం, folder1. ఎస్,
ఆ ఫోల్డర్ 1ని ఈ డిస్క్కి అటాచ్ చేస్తా. ఫోల్డర్ 1ని డిస్క్ అటాచ్ చేసి ఆ ఫోల్డర్ ద్వారాగా మనం ఏదైనా ఆపరేషన్ చేస్తాం. ఫోల్డర్ 1 లోపలికి వెళ్ళి ఫైల్స్ తయారు చేస్తాను, డైరెక్టరీ తయారు చేస్తాను. చేసిన వెంటనే అది వెళ్ళి ఇక్కడికి వెళ్ళిద్ది, డిస్క్కి వెళ్ళిద్ది. మళ్ళీ ఏదైనా ఈ ఫోల్డర్ ద్వారా మళ్ళీ ఏదైనా ఇస్తే మళ్ళీ ఆ ఫోల్డర్ ద్వారా డిస్క్కి వెళ్ళిద్ది. సో మళ్ళీ ఆ డిస్క్ వెళ్ళిన డేటా మనం చూడాలంటే, డిస్క్ లో ఉన్న డేటా మనం చూడాలంటే త్రూ ఈ ఫోల్డర్ ద్వారాగే. ప్రతిదీ ఈ ఫోల్డర్ ద్వారాగే చూస్తాం. ఈ ఫోల్డర్ నే మనం ఇక్కడ ఏమని పిలుస్తాం అంటే మౌంట్ పాయింట్ అని పిలుస్తాం. మౌంట్ పాయింట్ అని పిలుస్తాం. ఈ ఫోల్డర్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. అంటే ఈ డిస్క్ కి నువ్వు ఒక మౌంట్ పాయింట్ తయారు చేసుకుంటున్నావు. ఎందుకు? టు రీడ్ ద డేటా, టు ఇన్సర్ట్ ద డేటా, to update the data, to modify the data. If you want to perform any kind of operations on the disk, you must create a mount point. మీరు ఏ ఆపరేషన్స్ తయారు చేయాలన్నా మౌంట్ పాయింట్ తయారు చేసుకోవాలి. మౌంట్ పాయింట్ మీన్స్ వాట్, ఏదో పెద్ద విశేషం ఏం కాదు, ఒక ఫోల్డర్ అంతే. దాన్నే మనం మౌంట్ పాయింట్ అంటాం. సో దానికి ఎలాగా మనకి వాడు ఏమి ఇచ్చాడు, వాడు మౌంట్ అని యూటిలిటీ ఇచ్చాడు. మౌంట్, MOUNT, మౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మౌంట్ అనేది యూటిలిటీ ఉపయోగించి మౌంట్ పాయింట్ ని అటాచ్ చేస్తాం. ఎవరికి? డిస్క్ కి. సో నా డిస్క్ పేరు ఏంటంటే XVDB1. నా డిస్క్ పేరు ఇది. ఇప్పుడు ఈ డిస్క్ కి ఒక ఫోల్డర్ ని అటాచ్ చేస్తాం. ఫోల్డర్ ని అటాచ్ చేయాలంటే ఫస్ట్ మనం తయారు చేసుకోవాలి. ఎలాగా? MKDIR ఫోల్డర్ 1 అనుకోండి సింపుల్ గా. అంటే డైరెక్టరీ అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఫోల్డర్ 1 అని చెప్తున్నా. ఫోల్డర్ అంటే డైరెక్టరీని. యాక్చువల్ లైనక్స్ భాష, ఇది విండోస్ భాష, ఫోల్డర్ అనే భాష. ఓకే, సరే మీరెందుకు రాశారు సార్ అంటే మీకు అర్థం కావడం కోసం ఫోల్డర్ 1 అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్ 1ని ఈ డిస్క్ కి అటాచ్ చేయాలా. సో మనకి ఫోల్డర్ 1 ఉంది, ఈ డిస్క్ XVDB ఉంది. అప్పుడు ఆ రెండు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక మౌంట్ అనే కమాండ్ ఉపయోగించి చేస్తే చాలు. సో మౌంట్ రాసి అప్పుడు ఏదైతే ఉందో డిస్క్, దానికి టీఈవి, లొకేషన్, పాత్ అన్ని ఉంటుంది కదా. మొత్తం ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు మీరు మౌంట్ అనేది రాసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందంటే, మౌంట్ స్టైలు డిఈవి, ఇక్కడ XVDBA. ఓకే 1. ఓకే, ఆ తర్వాత ఫోల్డర్ నేమ్ రాయండి అంతే, ఫోల్డర్ 1 అంతే. అది. సో ఈ పార్టిషన్స్ కి ఈ ఫోల్డర్ అటాచ్ అయిపోయింది. సో ఈ పార్టిషన్ తోటి నువ్వు ఎప్పుడైనా మాట్లాడాలంటే ఈ ఫోల్డర్ ద్వారానే మాట్లాడవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ with this DBA1, we can use folder 1. అర్థమైందా? త్రూ ఫోల్డర్ 1 ద్వారా మాత్రమే మనం మాట్లాడగలం. We can talk with the help of this folder only. అంతే మాత్రమే, ఎందుకంటే హార్డ్వేర్ కాంపోనెంట్ ఇది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దానికి మళ్ళీ మనం ఏం చేయాలా? మౌంట్ DEV XVDB1. సో 2 ఇక్కడ ఫోల్డర్ 2 రెండోది తయారు చేయాలంటే ఫోల్డర్ 2 అలా. సో దిస్ ఇస్ వాట్ మౌంట్ పాయింట్. ఇది యాక్చువల్ గా అలాగా మౌంట్ చేసిన వెంటనే మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు డిస్క్. అదనమాట విషయం. ఇలాగా ఉంది. 4 పార్ట్స్ ఉపయోగించాం అనుకో. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 4 పార్ట్లు. సో ఈ 4 పార్ట్లకి 4 ఫోల్డర్స్ మనం చేసుకోండి, నో ప్రాబ్లం. ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 3, ఫోల్డర్ 4. డేటా, ఆ డేటాని బట్టి. ఓకే, సో ఈ ఫోల్డర్ 1 తోటి మనం మాట్లాడవచ్చు. ఇక్కడ లైనక్స్ లోకి ఎంటర్ అయిపోయి ఈ ఫోల్డర్ 1 తోటి యాక్సెస్ చేసుకుని మనం ఏదైనా సరే ఫోల్డర్ 1 లో ఇన్సర్ట్ చేస్తే ఫైల్స్ ఏదో ఆ ఫైల్స్ అవన్నీ కూడా ఈ డిస్క్ లోకి వచ్చేస్తాయి, పార్టిషన్ నెంబర్ 1 లోకి వస్తాయి. అంతే. సపోజ్ పార్టిషన్ నెంబర్ 1 లో ఉన్న డేటాను చూడాలంటే మళ్ళీ మనం ఫోల్డర్లోకి వెళ్ళి చూడవచ్చు. ఫోల్డర్కి వెళ్ళి చూపిస్తే అది మనకు చూపిస్తుంది అట్లా. సో ఈ ఫోల్డర్ అనే దాన్ని ఇదిగో ఈ డిస్క్ కి అటాచ్ చేయాలా, దాన్నే మనం మౌంటింగ్ అంటాం సింపుల్ గా. ఈ ఫోల్డర్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ లేకపోతే వితౌట్ క్రియేటింగ్ మౌంట్ పాయింట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీడ్ ద డేటా? ఎస్ ఫ్రెండ్స్, పాసిబుల్ అవుతుందా? అవ్వదు, పాసిబుల్ అవ్వదు.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమైనా కాన్సెప్ట్? Yes, Kaki. గుడ్. ఓకే. సో ఇది ఒక ప్రాసెస్ అయితే. యాక్చువల్గా మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్యాకప్ అండ్ రిస్టోర్. సో చాలా మంది బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటూ ఉంటారు. అసలు ఏంటి గొడవ? బ్యాకప్ ఏంది, రిస్టోర్ ఏంది, రెండు పదాలు ఏంటి అసలు అంటే సింపుల్ గా నేనేమంటానంటే, మనకి ఇది సర్వర్, యాక్చువల్గా సర్వర్ నెంబర్ 1 అనుకోండి. సర్వర్ నెంబర్ 1. సో నేను ఇక్కడ సర్వర్ నెంబర్ 2 కూడా మెయింటైన్ చేస్తున్నాను. సర్వర్ నెంబర్ 2. సో ఈ సర్వర్ నెంబర్ 2నే మనం బ్యాకప్ సర్వర్ అనుకోండి, BACK. యాక్చువల్గా బ్యాకప్ టీమ్ ఉంటుంది, DBA టీమ్ ఉంటుంది, సిస్టమ్ అడ్మిన్ చాలా టీమ్స్ ఉంటాయి. బట్ ఎనీవే, క్లౌడ్ వచ్చిన తర్వాత అన్ని టీమ్స్ కి పని తగ్గింది, క్లౌడ్ ఇంజనీర్ కి పని పెరిగింది అనమాట, రియల్ గా చెప్పాలంటే. సో క్లౌడ్ అండ్ లైనెక్స్. ఓకే, క్లౌడ్ అండ్ లైనెక్స్ మీకు వస్తే చాలు, క్లౌడ్ ఈజీ అయితే. లైనెక్స్ మీకు వస్తే డెవాప్స్ ఈజీ అయితే. లైనెక్స్ రాకపోతే క్లౌడ్ రాదు, డెవాప్స్ రాదు, రెండు రావు. సో అట్లా కావాలని చెప్పేసి డైరెక్ట్ గా AWS లోకి వెళ్ళి నేర్చుకోవాలన్నా వర్కౌట్ అవ్వదు, రిస్క్ అయింది. అలా కావాలని డైరెక్ట్ డెవాప్స్ కూడా వెళ్ళాం. కాబట్టి లైనెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లైనెక్స్ సర్వర్ తోటి మనం పనిచేస్తాం. ఈ ప్రపంచంలో ఉన్న సర్వర్లన్నీ లైనెక్సే కాబట్టి మనం లైనెక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సరే, ఇప్పుడు బ్యాకప్ అండ్ రిస్టోర్ ఇది ఎలాగ జరిగింది? సరే చూద్దాం. ఎలా అంటే సింపుల్, చాలా సింపుల్ అనమాట ఇది. మీరు ఏం చేశారు? మీరు డిస్క్ అటాచ్ చేశారు. ఫైన్ డిస్క్ అటాచ్ చేశారు. సో లెట్స్ సే ఈ డిస్క్ ఎంత? 8 GB డిస్క్. ఓకే, గుడ్. సో 8 GB డిస్క్. ఇప్పుడు మీరు ఈ 8 GB డిస్క్ లో డేటా ఉంది. దిస్ ఈజ్ మాస్టర్ డేటా. ద డేటా ఈజ్ ఎ మాస్టర్ డేటా. ఎస్ మాస్టర్ డేటా ఇది. ఓకే, బాగుంది. వాడు ఏమన్నాడంటే, బాబు ఈ మాస్టర్ డేటాని కాపీ చేసుకొని ఇది సర్వర్ 1 లో ఉంది కదా, ఈ బ్యాకప్ సర్వర్ లో ఉన్న 2కి సెండ్ చేయన్నాడు. అరే ఎలా చేస్తావు? సింపుల్ గా ఇలా చేయడం కష్టం కదా. డిస్క్ ఇది డిస్క్. యాక్చువల్ గా దీని పేరు ఏంది? డేటా వాల్యూమ్ 1 అనుకో. ఈ డేటా వాల్యూమ్ 1 లో 8 GB లో డేటా ఉంది. బట్ వాడేమంటున్నాడు, ప్లస్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డేటా ఇన్సైడ్ ద సర్వర్ 2 ఆల్సో అండ్ క్రియేట్ బ్యాకప్ అంటున్నాడు వాడు. సో ఎలా చేయాలి దీనికి అంటే సింపుల్ గా చూడండి. ఏదైతే డేటా వాల్యూమ్ ఉందో ఆ డేటా వాల్యూమ్ మొత్తాన్ని, ఎస్, ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూమ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ అంటే దీని నుంచి రిమూవ్ చేసి ఇక్కడ అటాచ్ చేయొచ్చా? మనం చేయొచ్చా? కెన్ యూ రిమూవ్ దిస్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ ద సర్వర్ 1 అండ్ కెన్ యూ అటాచ్ దిస్ సర్వర్ 2? ఇస్ ఇట్ పాసిబుల్? In the cloud చెప్పండి, is possible. అవునా కాదా? పాసిబుల్ ఆర్ నాట్? Yes, possible. పాసిబుల్. బట్ ఇక్కడ డేటా వాల్యూమ్ డిలీట్ చేస్తే వాట్ అబౌట్ దిస్ సర్వర్? వాడేమన్నాడు, సర్వర్ 1 లో మెయింటైన్ చేయాలి, సర్వర్ 2 లో మెయింటైన్ చేయాలి. ఇఫ్ ద సర్వర్ గోస్ డౌన్, ఇఫ్ వన్ ఆఫ్ ద సర్వర్ గోస్ డౌన్, ఐ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ ద బ్యాకప్ సర్వర్. అది ఎయిమ్ యాక్చువల్ గా. అంటే ఈ సర్వర్ లో 8 GB డిస్క్ ఉండాలి, ఆ డేటా ఉండాలి. ఈ సర్వర్ లో 8 GB డిస్క్ ఉండాలి, దాంట్లో డేటా ఉండాలి. దిస్ ఇస్ మై ఎయిమ్. దట్ మీన్స్ వాట్? మెయింటైన్ ఇన్ ఏ ప్రాపర్ వే అంటున్నాడు. మీరేం చేస్తున్నారు? అయా బ్యాకప్ తీసుకున్నామని చెప్పాడు కదా, అందుకోసం ఈ డిస్క్ ని తీసేసి ఇక్కడ అటాచ్ చేస్తే కాదు కదా. అవునా? Yeah, చేయొచ్చు, right. బట్ కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో Right. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు చూడండి. సో ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్ ఉంది, డేటా చాలా ఉంది. దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఎస్. సో వాడేమన్నాడు డైరెక్ట్ గా, ఏ బాబు ఇక్కడ మరొక ల్యాప్టాప్ ఉంది, సేమ్ డేటా మీకు కావాలి అన్నాడు. మీరేం చేస్తారు? డైరెక్ట్ గా సేమ్ డేటా కావాలన్నప్పుడు, సో ఇక్కడున్న మీ హార్డ్ డిస్క్ రిమూవ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఏమైంది? ఇక్కడికి వస్తుంది ఆ డేటా. వాట్ అబౌట్ యువర్ పొజిషన్? నీకు ఇంకా డేటా లేదు ఇక్కడ. ఇలా చేయకూడదు. ఓకే, ఇది బ్యాకప్ కాదు. యాక్చువల్ గా బ్యాకప్ అంటే ఏంటి? ఇక్కడ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండాలి. 2 ప్లేసెస్ లో మెయింటైన్ జరగాలి. ఏదైనా ఒక ల్యాప్టాప్ మిస్ అయితే మరొక ల్యాప్టాప్ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటాం.
ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఎస్, ఇఫ్ ఎనీ సర్వర్ గోస్ డౌన్, వి యూస్ దిస్ డేటా ఫ్రమ్ ద బ్యాకప్ సర్వర్ ఆల్సో. ఎస్ ఎస్, డేటా అనేది ఇక్కడ ఉంటుంది, ఇది బ్యాకప్ సర్వర్. ఎస్ ఎస్, అంటే దానివల్ల ఏమైంది, కస్టమర్ కి డౌన్ టైం తెలియదు అనమాట. రియల్ గా చెప్పాలంటే కస్టమర్ ఇప్పుడు ఏం చేస్తాడు, డేటా ఇక్కడ ఉంది, ఓకే గుడ్. సో ఇదే ఇదే మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ డేటా ఈ సర్వర్ లో ఉంది, గుడ్. ఈ సర్వర్ 1 లో ఉంది, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్, లెట్స్ ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని మాస్టర్ డేటా అంటున్నాం, ఓకే. ఇది సర్వర్ అంటున్నాం, ఇది మాస్టర్ సర్వర్ అనుకోండి, ఇదేంది బ్యాకప్ సర్వర్ అనుకోండి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ బ్యాకప్ తీసుకుని ఇక్కడ స్టోర్ చేసాం. సేమ్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. సో ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తున్నాడు, స్టైల్ గా మనకి ఫోన్ పేనో గూగుల్ పేనో టైప్ చేసి చెక్ బ్యాలెన్స్ కొట్టాడు. చెక్ బ్యాలెన్స్ కొట్టిన వెంటనే అప్పుడు మనం ఏం చేస్తుంది, ఇలా వస్తుంది, పొరపాటులో ఇది సర్వర్ డౌన్ లో ఉందనుకో, ఎస్, అప్పుడు ఏమొచ్చింది కస్టమర్ కి, సారీ అని మెసేజ్ వచ్చింది. ఏంటి సారీ అంటాడు, చెక్ బ్యాలెన్స్ టైప్ చేస్తుంటే నేను, వాడు ఏంది, దే వాంట్ టు నో దేర్ బ్యాలెన్స్, సారీ అని చెప్పింది. మళ్ళీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటది. కానీ అదే అదే డేటా ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు దీన్ని రూట్ చేస్తాను అనమాట. ఏదైతే సర్వర్ నడుస్తుందో దానికోసం మనం లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ లో ఉపయోగిస్తాం. అది వేరే తర్వాత నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో అప్పుడు ఈ సర్వర్ కి రూట్ అయిపోయి అక్కడున్న డేటాని మీరు ఫెచ్ చేసుకుంటారు, అప్పుడు బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి కస్టమర్ ఏంది, దే నెవర్ ఫీల్ బ్యాడ్. వై? బికాస్ వాడికి తెలియదు ఎక్కడి నుంచి డేటా వస్తుందో, తెలియదు వాడికి. ఈ సర్వర్ 1 నుంచే డేటా రావాలని లేదు, బ్యాకప్ సర్వర్ నుంచి కూడా డేటా లోడ్ చేసి తీసుకుంటాను. దట్ మీన్స్ వాట్, హై అవైలబిలిటీ. That means what, high availability means what, your business will be running on very smoothly on 24/7. The customer will not never know all this kind of things. ఇదిగో సర్వర్ డౌన్ అయింది, ఇదిగో అది పని చేయాలి, ఇది పని చేయాలి, కస్టమర్ తెలియకుండానే మనకు సౌకర్యం వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్ గా బ్యాకప్ తీసుకోవాలి, ఓకే. మరి బ్యాకప్ తీసుకోవాలా, బ్యాకప్ తీసుకోవడానికి మనకేంటి, ఇక్కడ ఈ కేసులో డిస్క్ మొత్తాన్ని తీసుకెళ్ళి పెట్టొచ్చు, బట్ ఎనీవే నాట్ రికమెండెడ్. మరి ఏం చేయాలా, అప్పుడు వాడు AWS వాడు ఏం సలహా ఇచ్చాడంటే, బాబు నువ్వు 8 GB డేటా డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ ని నువ్వేం చేస్తావంటే ఫస్ట్ దీన్ని ఒక స్నాప్ షాట్ గా తయారు చేయి అన్నాడు. స్నాప్ షాట్, ఎస్ ఎస్, స్నాప్ షాట్ ఒక ఇమేజ్ ఫార్మాట్ స్నాప్ షాట్ తయారు చేయమని. అంటే ఏంది, అమ్మో డేటానే ఇమేజ్ ఫార్మాట్ లో తయారు చేయొచ్చా, ఎస్ చేయొచ్చు. క్రియేట్ ఎ స్నాప్ షాట్ బై యూజింగ్ డిస్క్. ఇది ఏదైతే డిస్క్ ఉందో ఈ డిస్క్ నుంచి మనం ఒక స్నాప్ షాట్ తయారు చేస్తాం. ఒక స్నాప్ షాట్, దట్ మీన్స్ వాట్, ఇమేజ్ ఫార్మాట్. ఎలా తయారు చేయాలి నేను చూపిస్తా. అంటే దట్ మీన్స్ వాట్, ఐ కెన్ క్రియేట్ ఎ ఇమేజ్ ఫ్రమ్ దిస్ డిస్క్ 1 అనుకో, డిస్క్ 2 ఎట్లాగైనా సరే. అంటే ఈ డిస్క్ 1 నుంచి నేను ఒక ఇమేజ్ తయారు చేసుకుంటా, దాన్నే నేనేమంటాను, స్నాప్ షాట్ అంట. ఓకే ఓకే, స్నాప్ షాట్. సో స్నాప్ షాట్ తయారు చేసిన తర్వాత ఈ స్నాప్ షాట్ ఉపయోగించి నేను ఒక వాల్యూమ్ తయారు చేస్తాను. వాల్యూమ్ డేటా వాల్యూమ్, అది యాక్చువల్గా డేటా వాల్యూమ్. సో ఆ డేటా వాల్యూమ్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేటా వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటే. బ్యాకప్ అంటే ఏం సార్, బ్యాకప్ అంటే ఇదిగో ఇక్కడ ఉన్న డేటాని, ఏదైతే డిస్క్ ఉందో డిస్క్ లో ఉన్న డేటాని స్నాప్ షాట్ గా తయారు చేస్తానే, దీన్నే మనం బ్యాకప్ అంటాం. రిస్టోర్ అంటే ఏంది, అక్కడ ఉన్న ఈ బ్యాకప్ కాపీని డైరెక్ట్ గా ఇక్కడికి అటాచ్ చేయనే రీస్టోర్ అంటాం. అది రీస్టోర్ అంటే. రీస్టోర్ మీన్స్ అది. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే డైరెక్ట్ గా డేటాని కాపీ చేసుకోవటం, ఆ కాపీ చేసిన డేటాని ఒక వాల్యూమ్ గా తయారు చేసుకోవటం, ఆ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైందా, అంటే మధ్యలో ఏంటిది, స్నాప్ షాట్. ఎస్ స్నాప్ షాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలాగా మనం బ్యాకప్ తీసుకుంటాం. చూడండి, అర్థమైందా ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా, క్లియరా? చాలా సింపుల్, మనం ప్రాక్టికల్ లో దిగితే చాలా సింపుల్ గా అర్థమైంది. Yes, KK. Yeah. ఎస్, రిమైనింగ్ పీపుల్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? నో ఆన్సర్. డిస్క్ మీరు మాత్రం చాలా ప్రశాంతమైన విధానంలో 1 hour టైం
ఇవ్వాలి, దీనికి ఇస్తే మాత్రం అర్థమైంది. అంతేగాని మీరు వేరే వేరే నాన్ సెన్స్ పనుల్లో ఉండి మాత్రం చేస్తే మాత్రం వేస్ట్, కోర్స్ వేస్ట్, డబ్బులు వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. మనీ వస్తే ఇబ్బంది లేదు, కానీ టైం చాలా వాల్యుబుల్. టైం వేస్ట్ అయితే చాలా రిస్క్ లో ఉంటారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, గుడ్. సో ఇది సర్వర్ 1 డిస్క్. ఓకే, సర్వర్ 1 డిస్క్ లో డిస్క్ 1 అనుకోండి. దట్ మీన్స్ వాట్, డేటా వాల్యూమ్ 1. ఇంతవరకు మనకి 1 మినిట్. ఓకే, ఇది సర్వర్ 1. ఓకే, దీనికి యాక్చువల్ గా మనం ఒక డిస్క్, ఇది డిస్క్ 1, దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే వాల్యూమ్ 1 అని పిలుస్తాం. ఓకే, డిస్క్ 1 వాల్యూమ్. ఓకే, ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు మనం ఈ డిస్క్ లో డేటా ఉంది, యాక్చువల్ గా డేటా డిస్క్ 1 లో, అంటే వాల్యూమ్ 1 లో డేటా ఉంది. దీన్నే మనం డేటా వాల్యూమ్ అని కూడా అంటాం, డేటా వాల్యూమ్. ఈ డిస్క్ తో ఉన్న ఈ డేటాని మనం ఇదిగో ఈ సర్వర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ సర్వర్ 2. దీన్నే మనం బ్యాకప్ సర్వర్ అంటాం అనుకోండి. ఈ సర్వర్ 2 లో ఇదే డేటా, సేమ్ డేటా, అంటే లెట్స్ సే 8 GB ఉంది అనుకోండి. 8 GB డేటాని ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఈ డిస్క్ మొత్తాన్ని ఇక్కడ తీసుకెళ్ళలేను. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ డిస్క్ తీసుకెళ్తే ఇక్కడ డిస్క్ ఎలాగా, నో, అలాగా. అందుకోసం నేనేం చేస్తానంటే, ఈ ఏడబ్ల్యూఎస్ లో వాడు ఏం చెప్పాడంటే, బాబు ఈ డిస్క్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా తయారు చేసుకో అన్నాడు. ఓకే, ఆ ఇమేజ్ గా తయారు చేసుకో, డిస్క్ మొత్తాన్ని తయారు చేసుకోవడానికి ఆప్షన్ నేనే ఇస్తా అన్నాడు. ఎవరు, ఏడబ్ల్యూఎస్ వాడు. ఓకే, వాడు ఇస్తాడు ఆప్షన్, చూపిస్తా నేను. ఇమేజ్ గా తయారు చేసుకో, ఇమేజ్ గా తయారు చేసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే స్నాప్ షాట్. ఎస్ ఎస్, స్నాప్ షాట్ అంటే ఎస్. దట్ మీన్స్ వాట్, క్రియేటింగ్ ఏ స్నాప్ షాట్ ఫ్రమ్ ద డిస్క్. ఈ డిస్క్ ఉపయోగించి స్నాప్ షాట్ తయారు చేస్తాం. ఆ స్నాప్ షాట్ తయారు చేసిన తర్వాత దాని నుంచి డిస్క్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆ ఇమేజ్ నుంచి డిస్క్ మళ్ళీ చేసుకోవచ్చు, దానికి ఒక ఆప్షన్ ఉంది మళ్ళీ. అదేమైనా డిస్క్ 2 ఇది అనుకో సింపుల్ గా. ఆ డిస్క్ 2 తయారు చేస్తా. ఓకే, ఇక్కడ స్నాప్ షాట్ నుంచి ఆ డిస్క్ 2 తయారు చేస్తే అప్పుడు ఏమైంది, డేటా అంతా డిస్క్ 2 లోకి వచ్చేసింది. కరెక్టే. ఓకే, సో అప్పుడు ఆ డిస్క్ ని, అంటే సర్వర్ కి ఏదైనా సరే డిస్క్ ని అటాచ్ చేయడం కుదిరిద్ది, స్నాప్ షాట్ ని ఇమేజ్ ని అటాచ్ చేయడం కుదరదు సర్వర్లకి. అందుకోసం మనం డిస్క్ తయారు చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి డిస్క్ నుంచి ఇమేజ్ తయారు చేసి ఆ ఇమేజ్ నుంచే మరొక డిస్క్ తయారు చేస్తున్నా. ఇప్పుడు ఈ డిస్క్ ని ఇక్కడ అటాచ్ చేస్తా, ఈ డిస్క్ ని డైరెక్ట్ గా ఇక్కడ అటాచ్. ఎస్ ఎస్, అంత అయిపోయింది. సో అప్పుడు డిస్క్ 2 ఇక్కడ వచ్చేసి, దాని అర్థం ఏంది, సో డిస్క్ 1 లో ఉన్న ఈ డేటా మొత్తం ఇమేజ్ రూపంలో వచ్చేసింది, దాన్నే మనం స్నాప్ షాట్ అంటున్నాం. ఆ స్నాప్ షాట్ ఉపయోగించి డిస్క్ 2 తయారు చేసాం, ఆ డిస్క్ 2 ని ఇక్కడ అటాచ్ చేసాం ఈ సర్వర్ కి. సో అప్పుడు ఆ సర్వర్ లో డిస్క్ 2 ఉంది కాబట్టి డేటా అనేది ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉన్న డేటా సమానం. సో ఈ ప్రాసెస్ ని మనం ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్క్ 1 దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ ఇమేజ్ తయారు చేయటాన్ని మనం ఏమంటాం అంటే స్నాప్ షాట్ తయారు చేయటాన్ని బ్యాకప్ అంటాం. బ్యాకప్ అనుకో. సో అక్కడ నుంచి బ్యాకప్ తీసుకున్న తర్వాత నుంచి ఆ బ్యాకప్ అనేది ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తామో, అటాచ్మెంట్ చేస్తున్నామో, ఆ అటాచ్మెంట్ దాన్ని రీస్టోర్ అంటాం. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే అది. బ్యాకప్ మీన్స్ వాట్, టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్. రీస్టోర్ మీన్స్ వాట్, ఎస్, అటాచింగ్ ద డిస్క్ టు ద సర్వర్. అంటే ఇక్కడ పంపిస్తున్నాం డేటాని. ఎలాగా, త్రూ డిస్క్ ద్వారా. ఎస్, సింపుల్ గా అలాగా జరిగింది. దీన్నే మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటాం సింపుల్ గా. మనకి ల్యాబ్ యాక్టివిటీ చూస్తే అర్థమవుతుంది మీకు ఈజీగా. ఆ ల్యాబ్ యాక్టివిటీ చూడకముందే ముందు అసలు కనీసం అవగాహన ఉండాలి యాక్చువల్లీ. ఓకే,
సో చూద్దాం, ల్యాబ్ కూడా చూద్దాం. థియరిటికల్ గా చూసాం కాబట్టి టోటల్ గా ఇదంతా ఒకటే ల్యాబ్ లో సెట్ అవుతుంది. ఇది అక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్పింది, పార్టిషన్ చేయటం, ఫార్మేట్ చేయటం, మౌంట్ చేసిన తర్వాత డేటా దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ డేటాని వేరే సర్వర్లోకి ఇలాగా రిస్టోర్ చేయటం, ఇవన్నీ చూడొచ్చు ఈజీగా. ఈజీగా అర్థమవుతుంది. థియరీ అర్థమైతే చాలు. అందుకోసం థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టీస్ అనేది చాలా డెడ్ ఈజీ. క్లారిటీ? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ వి క్లియర్ నౌ? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ వి క్లియర్? ఎస్, ఓకేనా? Yes, yes, ఎస్ KK. సార్. సార్ ఎస్ సార్ అంటే ఎస్ అంటే అర్థమవుతుందని ఎస్ అంటున్నారు, అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. చెప్పగలరా? సో వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే చెప్పాలి, పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా sir. సరే మీ సొంతగా నోట్స్ తయారు చేసుకునేటప్పుడు మీకు యాక్చువల్గా మీ జూనియర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే, మీరు వర్క్ చేయాలన్నా ఆ నోట్ చేసుకున్న పాయింట్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. అంటే సింపుల్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. అంటే మనకి బ్యాకప్ అనేది సింపుల్ గా చెప్పాలంటే అవర్లీ బ్యాకప్స్ ఉంటాయి, డైలీ బ్యాకప్స్ ఉంటాయి, వీక్లీ బ్యాకప్స్ ఉంటాయి. అట్లా చాలా బ్యాకప్స్ అనేది చాలా మంది పూర్తి స్థాయిలో దీని మీదే పనిచేస్తూ ఉంటారు. సో నౌ మనం AWS క్లౌడ్ ఇంజనీర్ గా మనం కూడా చేస్తాం. బట్ దీనికి లింక్ ఏంటంటే లైనెక్స్ రావాలి. ఆ లైనెక్స్ కి AWS కి లింక్ ఉంది అక్కడ. అందువల్ల చాలా మంది ఏమంటే ఇప్పుడు మనం సర్వర్ లో ప్రవేశించాలంటే మళ్ళీ లైనెక్స్ సర్వరే. AWS GUI జస్ట్ చూడగలం, బట్ సర్వర్ లోకి ప్రవేశించి వర్క్ చేయడానికి మళ్ళీ ఇది. అంటే రెండు రోల్స్ మిక్స్ అవుతున్నాయి. లైనెక్స్ అడ్మిన్ రోల్ మిక్స్ అవుతుంది, AWS క్లౌడ్ ఇంజనీర్ రోల్ మిక్స్ అవుతుంది. రెండు మిక్స్ అవుతున్నాయి, రెండు మీకు వర్క్ వస్తుంది అన్నమాట. ఓకే, సరే ఈ రోజుకి ఆపేద్దాం. నెక్స్ట్ రేపు మళ్ళీ చూద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ అంతా రేపు చూద్దాం. సో థియరీ అంతా మళ్ళీ ఇంకోసారి మీరు చూడండి, వినండి జాగ్రత్త. ఇది అంతా ప్రాక్టీస్ అంతా రేపు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, sir.